హై వ్యూవర్స్, క్యాటరీస్ క్రైమ్ అవేర్నెస్ ఛానల్ వీడియో ఇస్తున్నాం. రీసెంట్ టైమ్స్లో కొత్తగా చట్టాలు వచ్చినాయి. భారతీయ న్యాయ సంహిత, భారతీయ సురక్షా సంహిత. దెన్ వీటిలో మీరు క్రాస్ చెక్ చేస్తే గతంలో ఇప్పుడు ఇన్ఫ్రాస్ట్రక్చర్ టెక్నాలజీ సంబంధించి, సోషల్ మీడియా సంబంధించి ఏం చట్టాలు ఉండే కాదు. ఇప్పుడు దీనిలో చట్టాలు ఫ్రేమ్ చేసి పెట్టారు. దీని ప్రకారం నీ ఎదురు ఒక అమ్మాయి ఉంది, అమ్మాయి ఆంటీ ఎవరో ఉన్నారు. నువ్వు వారిని చూస్తూ నువ్వు హస్తప్రయోగం చేసిన, వారిని చూస్తూ నీ శరీరానికి సంబంధించి అడ్డదిడ్డంగా ఏ పడితే బిహేవ్ చేసిన, పిచ్చి పిచ్చి సైగలు చేసిన, చలో జైలు. సోనీ సింగ్ అని చెప్పేసి ఆమె రాజస్థాన్ సోషల్ మీడియాలో ఇన్ఫ్లుయెన్సర్గా సమేత రీల్స్ చేస్తూ ఉంటుంది. గురుగ్రామ్లో రాజీవ్ చౌక్ ఏరియా, ఆ ఊరి నుంచి వచ్చింది. దాన్ని ఆమె ఇంటికి వెళ్ళాలి, అక్కడ ఉంది చౌక్ ఏరియాలో ఉంది, సెంటర్లో. ఈలోపు అక్కడ వచ్చాడు. ఆమెను ముందు వెనక చూస్తున్నాడు. ఓకే, నా అభిమానం ఉంటాడు, నా ఫ్యాన్ అయి ఉంటాడు, నాకు చూస్తున్నాడు అనుకుంది. అదే క్రాస్ చెక్ చేస్తే ఈ అమ్మాయిని చూస్తుంటే హస్తప్రయోగం చేస్తున్నాడు. ఇక ఈ పిల్లకి భయం వేసేసి జాగ్రత్తగా ముందు రికార్డ్ చేసింది కెమెరాతో. వాడు ముఖానికి మాస్క్ పెట్టుకున్నాడు, ఇంక నన్ను ఎవరు గుర్తుపట్టలేరు అని చెప్పేసి అనుకున్నాడు. బట్ ఈ అమ్మాయి రికార్డ్ చేసేసింది. రికార్డ్ చేసిన ఇమీడియట్గా వచ్చేసి ఒకడు ఇలా మొత్తం నన్ను చూసి హస్తప్రయోగం చేసుకుంటున్నాడు, సెక్సువల్గా నన్ను బాగా ఇబ్బంది పెడుతున్నాడు అంటే ఫోన్లో కంప్లైంట్ కాదు, పోలీస్ స్టేషన్ ముందు కంప్లైంట్ అని చెప్పేసి అన్నారు. సరే అని చెప్పేసి మొత్తానికి పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చింది, ఫైల్ చేశారు. ఈ మీ దగ్గర ఉన్న వీడియో ప్రూఫ్ తీసుకున్నారు. దెన్ ఇప్పుడు మీకు మరలా చెప్తాను. యాక్చువల్ క్రైమ్ అవేర్నెస్ ఇస్తున్నాం కాబట్టి ఓపెన్ అవుతున్నాం, ఓకేనా. జనరల్గా ఓలలో ఉన్న కానీ సిటీలోని ఎవడైనా కానీ కామాన అతురాను నా సిగ్గు నా లజ్జ, ఓకేనా. అంటారు బ్రహ్మకాయని పుట్టు రెమ్మ తెగలని చెప్పేసి అంటారు ఆడదాన్ని చూడగానే. అండ్ కొంతమంది ఉంటారు కామందులు, కర్ర పొలకు చీరగడితే చాలు ఇక కామం కటకట్లాడిపోతూ ఉంటారు. సో ఇటువంటి మూమెంట్లో ఒక వాల్ పోస్టర్, ఓకే ఎంజాయ్ చేయి. మొబైల్లో పిక్స్ 4 గోడల మధ్య, ఓకే నీ ఇష్టం. బట్ 4 గోడల మధ్య అయినా 4 రోడ్ల మధ్య అయినా ఫిజికల్గా ఒక మనిషి ఎదురుగా ఉన్నప్పుడు ఆ మనిషి ఎదురుగా వెళ్ళి నువ్వు పిచ్చి పిచ్చి సైకిల్ చేస్తే తాటతిస్తారు. అట్లాంటిది నువ్వు ఏకంగా హస్తప్రయోగం చేసావంటే ఎంత దారుణం రా అసలు. అది లైంగిక దాడిరా నాయన. నువ్వు అంత తాకాల్సిన అవసరం లేదు. తాకుండా నువ్వు రేప్ చేసినట్టే, అది తాకకుండానే నువ్వు రేప్ చేసినట్టు ఒక మహిళని చూస్తూ నువ్వు అసభ్యంగా అడ్డదిడ్డంగా ఎదుబడితే చేసుకుంటూ ఉంటే. సో ఫైనల్లీ సింపుల్లీ నేను చెప్పేది మరలా చెప్తున్నా, ఇక మీదట సోషల్ మీడియాలో కానీ బయట కానీ ఎక్కడైనా సరే ఒక పోస్ట్ పెట్టేటప్పుడైనా, బయట ఏదైనా పని చేసేటప్పుడైనా బీ కేర్ఫుల్. ఇప్పుడున్న కొత్త చట్టం ప్రకారం తాట తీసి లోపలేస్తారు, వాడి కోసం వెతుకుతూ ఉన్నారు ఇప్పుడు.